నేను చేసే చట్నీల్లో కల్లా మా ఇంట్లో ఫేవరెట్ అంటే ఈ జార్ చట్నీయే. దీన్ని ఇడ్లీలో నంచుకొని కాదండి, ముంచుకొని తింటారనమాట. డెఫినెట్‌గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా బావుందని అంటారు. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందనమాట. మరి ప్రొసీజర్‌లోకెళ్ళిపోదామా? ముందుగా ఒక కళాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని తీసుకొని, ఒక కప్పు వరకు కూడా పల్లీలను తీసుకొని, ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఈ చారు చట్నీ అంటే నీరు చట్నీలోకి కారం ఎక్కువగా పడుతుంది. సో, కారానికి తగినట్లుగా వేసుకోండి. నేనిక్కడ 6-7 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇవి కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత పుట్నాల పప్పును కూడా ఒక హాఫ్ కప్పు వరకు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత ఒక పావు కప్పు వరకు కూడా పచ్చి కొబ్బరిని, ఒక ఇంచు వరకు అల్లాన్ని, అలాగే కొంచెం అంతా కూడా చింతపండును తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడిలోనే ఆ చింతపండు మగ్గిపోతుంది. ఇవి కొంచెం ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఒక్కసారి పల్స్ పొడిలో. ఇక్కడ పల్స్ మోడ్‌లో ఈ విధంగా పట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు, అలాగే జీలకర్రను, అలాగే కొత్తిమీరను కూడా ఒకసారి యాడ్ చేసుకొని, సాల్ట్‌ని సరిపోయినంత వరకు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే వాటర్‌ని ఒక గ్లాస్ వరకు పోసుకొని ముందు మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ ఇంకో గ్లాస్ వరకు కూడా వాటర్‌ని తీసుకొని, మళ్ళీ సరిపడా సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ, ఈ విధంగా మనం వాటర్‌ని కూడా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలనమాట. చూస్తున్నారు కదా! ఈ కన్సిస్టెన్సీలో గనక మనం పట్టుకుంటే సరిపోతుంది. ఈ చట్నీ దోసల్లోకైనా, ఉప్మాలోకైనా, దేంట్లోకైనా సూపర్ అనాల్సిందే. ఇక్కడ పోపు కోసం అయితే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని తీసుకొని ఆవాలు, పచ్చెనగపప్పుని, అలాగే ఎండుమిర్చిని, కొంచెం జీలకర్ర, కరివేపాకును వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత ఈ విధంగా తిరగమాతను మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంకా వాటర్ ఏమైనా కావాలి అంటే ఒకసారి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు కారానికి తగినట్లుగా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.